ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో బీసీ సంఘాల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంటుంది. మంత్రులు హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలోనే బీసీ సంఘాల నేతలు పొట్టు కొట్టుకుంటున్నారు. రవీంద్ర భారతిలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో గందరగోళం ఏర్పడింది. ఇక వేడుకలకు కేటాయించిన నిధులలో గోల్మాల్ జరిగిందని ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, నరేందర్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మొదట వాగ్వాదం చేసుకున్న ఇరు వర్గాల నేతలు తర్వాత దారుణంగా కొట్టుకున్నారు. బీసీల సంఘాల మధ్య సఖ్యత లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పూలే అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, వేడుకల్లో అటు నిధుల విషయంలో గోల్మాల్ జరిగిందంటూ కూడా అటు ఆధిపత్య పోరైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి అసలు ఎక్కడ ఈ గొడవ స్టార్ట్ అయింది, ఏంటి డీటెయిల్స్? సునీత, మనం చూడొచ్చు అటు ప్రధానంగా ఈ రోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కూడా అటు ఏదైతే రవీంద్ర భారతిలో గ్రూప్ తగాదాలు అనేది చాలా స్పష్టంగా బయటపడినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానమైనటువంటి బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన ఉన్నటువంటి విభేదాలు మాత్రం చాలా స్పష్టంగా బయటపడినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రవీంద్ర భారతిలోని తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతోత్సవంలో రసాభాస జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పూలే జయంతి సందర్భంగా కేటాయించిన నిధుల్లో గోల్మాల్ జరిగిందని అటు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, అటు జరిపోతున్న నరేందర్ గ్రూపుల మధ్య మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకొని అటు ఏదైతే సంఘాల నాయకులు దాడులు చేసుకున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి వరకు కూడా స్టేజ్ పైన ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు ఏదైతే బీసీ సంఘాల మధ్య సఖ్యత లేదనేది మరోసారి రుజువైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ వర్గం కావచ్చు, దాంతో పాటుగా ఆర్ కృష్ణయ్యకు సంబంధించినటువంటి వర్గం కావచ్చు, జరిపోతున్న నరేందర్కి సంబంధించినటువంటి వర్గం కావచ్చు, ఈ మూడు వర్గాలకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా ఒకరంటే ఒకరు పడినటువంటి సందర్భాలు అయితే లేవు. ఏదైనా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పోరాటాలకు సంబంధించి కావచ్చు, ఎవరి దారి వారిది అన్నట్టుగా కూడా పోరాటం చేస్తున్నారు. అటు ప్రభుత్వాన్ని కలుస్తున్నారు, క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తా ఉన్నారు. ఎవరికి వారుగా సంఘాల వారిగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించి పోరాటాలు చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ మూడు సంఘాలు కలిసి పనిచేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ సందర్భంగానే వారి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలన్న ఉద్దేశం కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే వీరి మధ్య దాడి జరిగిందంటూ కూడా అంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. నిధులకు సంబంధించి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. ఏదైతే వేడుకలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దాంతో పాటుగా రవీంద్ర భారతిలో నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. అయితే ఈ నిధులలో కొంత గోలుమాలు జరిగిందంటూ కూడా పరస్పరం సంఘాల వారిగా కొట్లాడుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ముందు నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఏ విషయంలో అయినా సరే ఈ మూడు సంఘాలు, బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో విభేదించుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ప్రభుత్వం ఈ నిధులకు సంబంధించి కూడా ఆయా సంఘాలకే బాధ్యతలు అప్పచెప్తుంది. నిధులు కేటాయించే విధానం కావచ్చు, కార్యక్రమాలు నిర్వహించేటువంటి విధానాలకు సంబంధించి కూడా అధికారులు కావచ్చు, అటు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రాధాన్యత తగ్గింది అనే అంశం మీదగానే ఒకరికొకరు కొట్లాడుకుంటున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా ఈ విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. స్టేజ్ మీద కూడా చాలా రసాభాసగా కార్యక్రమం జరిగినటువంటి విధానం కూడా మనం చూడొచ్చు సునీత.
అయితే వంశీ, దీనికి సంబంధించి ఇంకా ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? బీసీ సంఘాలకు సంబంధించి పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. కానీ ఒక్కటి మాత్రం వ్యాఖ్యానిస్తా ఉన్నారు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పోరాటం జరుగుతుంది, ఇప్పటికైనా సరే అన్ని సంఘాలు కలిసి పని చేయాలని వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. కానీ పార్టీల వారిగా మాత్రం ఎవరు స్పందించడం లేదు. అనేక పోరాటాలు నిర్వహిస్తున్నా ఐక్యత లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. బీసీ సంఘాల్లో ఐక్యత వస్తేనే ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అయిన దానికి కాని దానికి ఇట్లా కొట్లాడుకుంటే మాత్రం ఎలాంటి లబ్ధి ఉండదు. బీసీ సంఘాలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతర హక్కులపై పోరాటం విషయంలో వెనుకబడే అవకాశం ఉంటుందని మాత్రం బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు కొంతమంది, దాంతో పాటుగా బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో రాజకీయంగా వారు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వంశీ, మీరు అన్నట్లుగా కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ సంఘాలు అన్ని ఐక్యతతో ముందుకు వెళ్తే పాసిబుల్ అవుతుంది. అలాంటిది ఇన్ని రోజులుగా నిరసనల్లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఆధిపత్య పోరు బీసీ సంఘాల్లో కనిపించలేదు. కానీ ఈసారి కనిపిస్తుంది అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు ఏమన్నా వ్యక్తం అవుతున్నాయా? ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏం లేదు. కానీ ఒకటి ఆర్ కృష్ణయ్య వర్గానికి సంబంధించి కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి ఈ సంఘాలు చాలా డిఫరెంట్ గా పనిచేస్తా ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య ఏదైతే తన సంఘం ద్వారా బీసీ రిజర్వేషన్ల కోసం ఒక పక్క పోరాటం చేస్తా ఉన్నారు, మరో పక్క ఏదైతే జాజుల శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి సంఘం కూడా సపరేట్ గా పనిచేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా జడిపోతుల నరేందర్ కూడా ఆయన సపరేట్ సంఘం పెట్టుకొని బీసీ సంఘాల కోసం అని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ఎవరికి వారుగా సంఘాలు పెట్టుకొని బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పోరాటం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆర్ కృష్ణయ్య కావచ్చు, దాంతో పాటుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీరిద్దరు కూడా ఐక్యతగా ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది లేదు, సంయుక్తంగా కార్యాచరణ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలపైన ఎవరికి వారు ఆధిపత్య పోరుగా పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి రసాభాసలో కూడా వీరి ఆధిపత్యం కోసమే పోరాటం చేసినట్టు మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. गौरव